AP Women's Commission Chairperson Rapatti Shailaja, while addressing the media on Bandar Road in Vijayawada, strongly condemned that incident remarks made against the women in the capital region. Terming them inhuman, she called for a ban on news channels functioning under the guise of the political parties and expressed concern over journalists and analysts making disrespectful comments about the women. Praising the state police for their efficient work, they criticized YSRCP leaders for lacking respect towards women, stating that someone who drives away his own mother and sister cannot be expected to uphold women's dignity. Shailaja denounced the misuse of the freedom of speech by YSRCP leaders to issue vulgar statement and demanded a public apology from the concerned news channels, management and anchors. గత 5 ఏళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు. ఒక మహిళల మాన అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో కూడా. చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అలాగే రాజకీయంగా ఒకరి మీద వ్యక్తి ఒక ద్వేషం ఉంటేనో ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళ ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి, ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ప్రతి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి